6 రోజులపాటు సాగే ఒక ప్రాచీన ఉపవాస వ్రతం గురించి ఎప్పుడైనా విన్నారా? అదేనండి, స్కంద షష్ఠి. దీన్ని గనక అత్యంత శ్రద్ధగా ఆచరిస్తే జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పులొస్తాయని మన పురాణాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. అసలు ఈ విశేషమైన పండుగ వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఈ మూల సమాచారం ఆధారంగా చేసిన ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. కాని ఇక్కడ సహజంగానే ఒక బలమైన ప్రశ్న తలెత్తుతుంది కదూ. అదేంటంటే, కేవలం ఒక 6 రోజులు కఠినంగా ఉపవాసమున్నంత మాత్రాన నిజంగానే శత్రువులను జయించడం సాధ్యమేనా? తరతరాలుగా వస్తున్న ఈ నమ్మకం వెనక ఉన్న అసలు శాస్త్రీయతేమిటి అన్న విషయాలను ఇప్పుడు మనం లోతుగా అన్వేషిద్దాం. మొదటి భాగం, స్కంద షష్ఠి ఒక పరిచయం. అసలు ఈ స్కంద షష్ఠి ఆరాధన ఎవరికోసం చేస్తారో తెలుసా? ఈ వ్రతానికి కేంద్రబిందువైన దైవం మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శివపార్వతుల ముద్దుల కుమారుడైన కార్తీకేయుడు. ఆయన్నే మనం భక్తితో మురుగన్ అని, సుబ్రహ్మణ్యస్వామి అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఇంతటి మహిమాన్వితుడైన ఈ స్వామి ఆరాధన వెనుక ఉన్న ఆ శక్తి మూలమేమిటో ఇప్పుడు చూద్దాం. రెండవ భాగం, కార్తికేయుని విజయం. ఈ 6 రోజుల వ్రతమనేది ఏదో సాధారణమైన ఆచారం కాదు. ఇదొక అత్యంత శక్తివంతమైన పౌరాణిక ఘట్టానికి సజీవ ప్రతీక. సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యస్వామి మహాబలవంతుడైన రాక్షసుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజుది. చీకటిమీద వెలుగు సాధించిన ఈ అద్భుతమైన మహావిజయాన్నే ఈ ఉత్సవం ద్వారా మనం స్మరించుకుంటాం. అసలీ పూజ చేస్తే ఏమొస్తోంది? ఈ వ్రతం ఆచరించేవారికి అద్భుతమైన ఫలాలు సిద్ధిస్తాయని ప్రాచీన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. అంటే మన శత్రువుల మీద సంపూర్ణ విజయం సాధించడం, వేధించే శారీరక రోగాలు తొలగిపోవడం, దానికి తోడు సర్పదోషాలు లాంటివి సమూలంగా నివారణ కావడం, ఇలాంటి బహుముఖ ప్రయోజనాలు ఈ పూజ ద్వారా కలుగుతాయని విశ్వాసం. మూడవ భాగం, పూజా విధానం. మరి ఈ పూజను ఎలా చెయ్యాలి? ఇది ఎంతో క్రమశిక్షణతో కూడుకున్న ఒక పవిత్రమైన ప్రక్రియ. ఉదయాన్నే పవిత్ర స్నానమాచరించి ఉపవాసం ప్రారంభించాలి. ఆ తర్వాత స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన పాలు, అరటిపళ్ళు, అలాగే వేపాకులు నైవేద్యంగా సమర్పించాలి. ఆ సమయంలో సుబ్రహ్మణ్యాష్టోత్తరం, షణ్ముఖ కవచం పఠిస్తూ భక్తిలో పూర్తిగా లీనమైపోవాలి. చివరగా సాయంత్రం పూజ పూర్తయ్యాక పారణ చేసి, అంటే భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఇంత క్రమబద్ధంగా ఈ విధానం సాగుతుంది. ఇక నాల్గవ భాగం, అంతరార్థం. నిజానికి ఇక్కడే ఒక అసలైన అద్భుతం దాగి ఉందండి. పౌరాణిక కోణంలో చూస్తే కార్తీకేయుడు భౌతిక యుద్ధంలో సాధించిన విజయానికి ఇది సంకేతం. అయితే ఆధునిక మానసిక శాస్త్ర కోణంలో విశ్లేషిస్తే దీని అర్థం వేరు. భౌతిక శత్రువులను జయించడమంటే మన లోపల గూడు కట్టుకున్న భయం, అభద్రతాభావం లాంటి మానసిక శత్రువులను జయించడమే. ఇలా క్రమశిక్షణతో గడపడం వల్ల మన అంతర్గత మానసిక శక్తి, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. అద్భుతంగా ఉంది కదూ? ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, రేపే ఆ అత్యంత పవిత్రమైన స్కందషష్ఠి పర్వదినం. జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించడానికి ఈ పండుగను ఒక శక్తివంతమైన సాధనంగా మనం వాడుకోవచ్చు. శిలాశాసనం ఛానల్ అందించిన ఈ ప్రాథమిక సమాచారం ఆధారంగా చేసిన ఈ విశ్లేషణ కేవలం భక్తిని మాత్రమే కాదు, ఆ భక్తిని మానసిక శక్తిగా ఎలా మార్చుకోవాలో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి మనలోని భయాలను పూర్తిగా జయించి అసలైన అంతర్గత విజయాన్ని సాధించడానికి ఈ స్కంద షష్ఠిని ఒక అద్భుత అవకాశంగా ఎందుకు మలుచుకోకూడదు? ఆలోచించండి.